వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రామ్గోపాల్పేటలోని పలు ప్రాంతాలలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంతంగా పేద ప్రజలకు, వరద బాధితులకు సహాయం చేయడం గొప్ప విషయమని, ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని అన్నారు. వరదల మూలంగా ప్రజలు గల్లంతైన పరిస్థితి ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. మున్సిపల్ శాఖ తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సౌలభ్యం విషయంలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు. మీరు ముందర పోతే కెమెరా పైకి లేపేస్తున్నారు. కొంచెం ఉండమ్మా. అరే ముని అన్నా మీరు ముందు మేము ఇస్తాం. కొంచెం ముందుగా అమ్మ కొంచెం మీరు నర్సింగ్ అంత ముందుకు వచ్చి తినండి, పక్కకి వెళ్ళిపో. రాజన్న ఏడా అటున్నాయి. అట్లా తిరిగి ఇటే వస్తారా మళ్ళా అట్లా ఇటే వస్తారా మళ్ళా. సార్ వర్షం వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇంకోదంటే వాటర్ చాలా ఫ్లో రాజు బ్యాగ్ తీసుకో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి. ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ తలసాని సీనన్న కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలుగు క్లీన్ చేయకపోవడం వల్ల హైదరాబాద్ నగరంలో అనేక బస్సులు వరద జలాలు మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి
నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అన్ని కూడా తినడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరం దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని పోయారు. ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడే ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. వెంగళరావు నగర్ కానీ, గైడబాగ్ కానీ, చుట్టాల బస్తీ కానీ, కచేబోలి కానీ, అదేవిధంగా కస్తూర్బా నగర్, నల్గుట్ట, కరీం కాంపౌండ్, దోబిగా, ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో 1500 గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసరాలు ఇచ్చారు. ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ తలసాని మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి రోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి, గుంతలమయమైపోయింది. చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది, రోడ్లన్నీ కూడా పోయినాయి. ఆ గుంతలు తెలియలేదు కానీ 4th సిటీ గురించి మాత్రం ఏదో పోజులుకుంటా ఉన్నాడు. ఉన్న సిటీని పట్టుకో, ముందు ఉన్న సిటీల్లో నాలుగు సాఫ్ చేయి, ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి. ఇదిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం 4th సిటీ అని 6 లైన్ రోడ్లు వేసుకుంటే చేరినాడు. ఇలా ప్రజల నుంచి పట్టిన పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించాడు. ఎవడన్నా బరి తెగించి బజార్లో నిలబడితే ఏమంటామని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన, కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు చెప్పినాడు, కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇలా ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా వాళ్ళే పెట్టి మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేస్తా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ భవన్ లో మీటింగ్ లో పాల్గొంటారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఎల్పీ మీటింగ్ కూడా వాళ్ళు హాజరు. నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తేవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీ తీసుకుని కావాలంటే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ కుర్చీ గౌరవాన్ని పరువు తీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు, మేము అభివృద్ధి కోసం పార్టీ మారాము, డెవలప్మెంట్ కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ బరితి ఇంకా ఈ చిల్లర చేసలేండి. ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, సరైన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు. సో ముఖ్యంగా ఇప్పటికైనా ఇలా మా తలసాని శ్రీనన్నను చూసాక కళ్ళు తెరు. శ్రీనన్న ఇలా సనత్ నగర్ నియోజకవర్గం బస్తీ ప్రజలకు సాయం చేసినాడు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ముంపు గురైందో ఆ ప్రజలకు ఆర్థిక సహాయం అందించు, నిత్యావసర వస్తువులు అందించు. ఇప్పటికైనా నాలన్నీ కూడా మరి డీసీటీ ప్రక్రియ వెంటనే ప్రారంభించండి. ఇలా హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల. ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ పండగ పూట కనీసం వీధి దీపాలన్నీ వెలిగేటట్టు చూడు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా పల్లెటూళ్ళలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లంటి మా అక్క చెల్లెలు ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసి బతుకమ్మ పెట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరగడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ పాలనలో గ్రామాల్లో ₹1 లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలు అయిపోయారు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండుగ కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కనీసం పండగనన్నా పట్టించుకో. ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా పండగ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. నీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలు అన్ని కూడా మురికి కుప్పాలుగా, చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇప్పటికైనా కళ్ళు తెరువు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి. బడా కాంట్రాక్టర్లకు కాదు బిల్లులు ఇవ్వాల్సింది, గ్రామాలకు ఇయ్యి. పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం ఇయ్యి. వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు, వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురిలో గల శ్రీ మహాశక్తి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఈ ఆలయంలో 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో జరిగే వేడుకలను కరీంనగర్తో పాటు నగరం నలుమూలల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు.
తిరువూరు రూరల్ మండలంలోని టేకులపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు. కొరత లేదని చెప్తున్న అధికారులు, అయినా రైతన్నలకు యూరియా కోసం తప్పని పాట్లు. క్యూలైన్ విధానంలో పంపిణీ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు. అనంతరం ఎన్ఎస్టీవీ మీడియాతో మాట్లాడిన రైతులు, తిరువూరు మండలం చౌటుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని టేకులపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు ఉదయం 6 గంటల నుంచి ఇంతవరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతన్నలు, కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో చాలా ఇబ్బందికి గురవుతున్న రైతన్నలు. ముందు టోకెన్లు ఇస్తారు, టోకెన్ తీసుకుంటారు, బస్తాలు ఇస్తారు. ఓకేనా? వెయిట్ చేయండి. టోకెన్ పెడితే లైన్లో ఉండండి. గారు 5 గంటలకు వచ్చినాం. 5 గంటల నుంచి ఇంతవరకు ఒక్క టోకెన్ కూడా లేకపోయింది ఈ గవర్నమెంట్. ఏసీ గదుల్లో కూర్చొని జనాన్ని నావు తెప్పుతున్నారు. ఏమంటున్నారు రాను ఇంతకీ? కూర్చొని బయటకు రావట్లా. కలెక్టర్ మా ఆవేదన అర్థం చేసుకొని దయచేసి మా సమస్య పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? 6:30కు వచ్చారు. టోకెన్లు ఇచ్చారా? ఏమంటున్నారు? ఎవరెవరికి ఇస్తున్నారు? కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. పాస్బుక్ ఎన్ని ఇస్తున్నారు? 3 ఎకరాల పాస్బుక్ కట్ట 3 ఎకరాల కట్ట ఇస్తున్నారు. ఇంకేమంటున్నారు? ఏమంటున్నారు? నెట్టేస్తున్నారు. 6 గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి. మరి ఇప్పుడు 10 అవుతున్న ఇంతవరకు మీకు టోకెన్ ఇవ్వాలా? ఎప్పటికి వస్తాయంటే టోకెన్లు అడిగితే ఏమన్నారు? అయిపోయినాయి అంటున్నారా? నువ్వు వదులు. చెప్పండి.
ఇవాళ మళ్ళీ టోకెన్లు ఉంటే ఇంటికి లేవంటున్నారు. మళ్ళీ ఏంటి పరిస్థితి? మన టోకెన్లు ఉన్నాయి, ముగ్గురు వచ్చి మొత్తం నిలబడ్డాం. ఈ రోజు మళ్ళీ లేవంటున్నారు. ఉదయం 6 గంటల కాడ నుంచి ఇచ్చారా మరి ఎంతగా టోకెన్? చెప్పమ్మా. హుజూరాబాద్ పట్టణంలోని మాంటెసరీ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఇటీ కార్యక్రమానికి విద్యార్థినులు రంగురంగుల పూలను చేర్చి బతుకమ్మలు పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలతో ముందస్తు బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. అందరినీ దేశాన్ని కొడుకులను రాజ్యాన్ని కోల్పోయారు. తర్వాత భార్య శత్రువతితో అడవికి వెళ్ళాడు. వనవాసం చేస్తుండగా ఒకరోజు కొన్ని రోజులు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహించి రాజానికి ఏం కావాలో కోరుకోండి. అప్పుడు రాజు మహాలక్ష్మీదేవి నువ్వు నా పుత్రికగా జన్మించాలి అని కోరుకున్నాను. అప్పుడు లక్ష్మీదేవి కథాసు అని. కొన్ని రోజుల తర్వాత లక్ష్మీదేవి పుత్రికగా జన్మించిన తర్వాత అప్పుడు రాజు రాజ్యానికి వెళ్ళి సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై యుక్త వయసు వచ్చిన తర్వాత విష్ణుమూర్తి చిత్రాంగుడు అనే రాజుతో అతన్ని లక్ష్మీదేవిని వివాహం ఆడిన తర్వాత ఆ యొక్క రాజ్యం సిరి సంపదలతో తులతూరుతుంది. అప్పుడు ఈమెను బతుకమ్మగా జీవించు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండి బతుకమ్మగా అని దీవించారు. అప్పటి నుండి ఈ బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నాం. ఎంతో ఆనందోత్సాహాలతో ప్రతి అమ్మ పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఆహ్వాన గోపాలమంతయు ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇది బతుకమ్మ పండుగ యొక్క చరిత్ర.